అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం జగ్గన్న తోటలో వైభవంగా ప్రబల తీర్థం నిర్వహించారు. పంట పొలాలు, వాగులు, వంకలు దాటుతూ ప్రబలను భక్తులు తీసుకువెళుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 2000 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాలు సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ఘనంగా నిర్వహిస్తారు. 11 గ్రామాల నుంచి జగ్గన్న తోటకు ప్రబలను తీసుకొచ్చారు. వీటిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున జగ్గన్నపేటకు తరలివచ్చారు. ప్రబల తీర్థానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్నపేట నుంచి అందిస్తారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి సంబరం, సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగను కోనసీమ ప్రాంతంలో చేసుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం జగ్గన్న తోట వద్ద ప్రబల తీర్థం దగ్గర ఉన్నాం. ఈ ప్రబల తీర్థం అంటే 11 గ్రామాలకు సంబంధించి 11 దేవతలను ప్రబల రూపంలో కొలుస్తూ ఆ ప్రభలను ఊరేగిస్తూ జగ్గన్న తోట తీసుకొచ్చి ఒక సమావేశాన్ని అయితే నిర్వహిస్తారు. ఆ సమావేశంలో ప్రభల్ని ఒక ప్రభలన్నీ కూడా ఒక సమావేశమై ఆ సమావేశం అనంతరం కూడా తిరిగి ఊరేగింపుగా గ్రామాలకైతే మాత్రం తీసుకెళ్తారు. ఇప్పుడు మనం విజువల్స్ రూపంలో చూస్తున్న ప్రభ గంగలగురు ప్రభ. అంటే ఈ ప్రభను ఊరేగించే సమయంలో పొలాల్లోంచి, చెరువుల్లోంచి, కాలువల్లోంచి ఎలాగున్నా సరే ఆ గ్రామంలో ఉన్న యువత కానీ యువకులు కానీ అందరూ కూడా ఈ ప్రభను ఊరేగిస్తూ తమ గ్రామం యొక్క గొప్పదనాన్ని, అంటే ఈ ప్రభ ఏ చేలులోంచి వెళ్తే ఆ పంట కానీ ఆ కుటుంబం కానీ పుష్కలంగా సమృద్ధిగా ఉంటుందని చెప్పి ఒక ప్రతీక అయితే మాత్రం ఉంది. ఆ ప్రభని ఇప్పుడు ఒక కాలువలోంచి కూడా మునిగిపోతూ కూడా ఆ ప్రభని తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే ఈ ప్రబల సంస్కృతి అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రబల సంస్కృతి అయితే మాత్రం ఉంది. ఈ జగ్గన్న తోట ఈ అంబాజీపేట మండలానికి సంబంధించి జగ్గన్న తోట సమీపంలో సుమారుగా 7 ఎకరాల తోటలో ఈ ప్రభలను అయితే మాత్రం ఊరేగిస్తూ ఇక్కడికైతే మాత్రం తీసుకొస్తారు. అయితే పురాణాలు కనుక ఒక్కసారి చూస్తే కనుక ఏకాదశ రుద్రులు, అంటే ఈ 11 మందిని కూడా ఏకాదశ రుద్రులుగా పిలుచుకుంటారు. ఈ ప్రభలో శివునికి వీరభద్రుడిని కూడా తయారు చేసి ఒక ప్రతీకగా, ఒక దేవుడు స్వరూపంగా ప్రభని మోసుకుంటూ ఊరేగిస్తూ కూడా ఈ జగ్గన్న తోటకైతే మాత్రం తీసుకొస్తారు. దీనికి సంబంధించి అంటే మనం చూసుకుంటే కనుక 11 ప్రభలకు సంబంధించి 11 గ్రామాల ప్రభలను ఒకే చాట సమావేశపరిచి తిరిగి మళ్ళీ ఎలా అయితే ఊరేగించుకుంటూ వచ్చారో తిరిగి ఆ విధంగానే కూడా తీసుకెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాగ్రీశ్వర స్వామి, అంటే ఈ వాగ్రీశ్వరుడు కింద గ్రామం అయితే మాత్రం ఊరేగిస్తారు. తర్వాత పెదపూడి గ్రామానికి సంబంధించి మేనకేశ్వరుడు, ఇరుసుమండ గ్రామానికి సంబంధించి అయితే మాత్రం త్రయంబక రుద్రరూపం రామేశ్వరుడు, ఒక్కలంక గ్రామానికి సంబంధించి త్రిపురాంతక రుద్రుడు విశ్వేశ్వరుడు, నేదనూరు గ్రామానికి సంబంధించి కాలరుద్రుడు చెన్నమల్లేశ్వర స్వామి, అలాగే ముక్కాముల గ్రామానికి సంబంధించి కాలాగ్నిరుద్రుడు రాఘవేశ్వర స్వామి, ముసలపల్లి గ్రామానికి సంబంధించి నీలకంఠ రుద్రుడు భోగేశ్వరుడు, పాలగుమ్మి గ్రామానికి సంబంధించి మృత్యుంజయ రుద్రుడు చెన్నమల్లేశ్వరుడు, గంగలగురు గ్రామానికి సంబంధించి సర్వేశ్వర అగ్రహారం వీరేశ్వరుడు, గంగలకూరు గ్రామానికి సంబంధించి సదాశివ రుద్రరూపుడు చెన్నమల్లేశ్వరుడు, బుల్లెట్కూరు గ్రామానికి సంబంధించి శ్రీ మన్మ మహాదేవ రుద్రరూపం అభినవ వాగ్రేశ్వరుడు. వీరిలో మొదటివాడైన వాగ్రేశ్వరుడు స్వామి ప్రబల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడు. అదేవిధంగా అంటే ఆ గంగలకూరు గ్రామానికి సంబంధించిన ప్రభలకు సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు గ్రామాల దగ్గర నుంచి కూడా చాలగొట్టులు, పంట పొలాలు, చెరువుల మధ్యలోంచి కూడా ప్రభలను అయితే మాత్రం తీసుకుని వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అంటే ఈ ప్రభలను కూడా ఎలా తయారు చేస్తారంటే తాటి దూలాలకి టేకు చెక్కలో అమర్చి వెదురు బొంగుల్ని ఒక క్రమ పద్ధతిలో అంటే గోపురం ఆకారంలో వంచి కడతారు. ఈ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డకు వెనక వైపు తెరలు కట్టి ఉంచుతారు. ముందు వెనక భాగాలను జీవాత్మ పరమాత్మల ప్రతీకులుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాలను ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి ఆ పైన వరి బొంకులను, నెమలి పించాలను, పూల దండాలను, ఇతర సామాగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలను ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటి మధ్య ఆయా గ్రామాల శివుడు ఉత్సవ విగ్రహాలు ఉంచడంతో ఒక సాంప్రదాయం. అయితే అనంతరం మేళతాళాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఈ ఊరేగింపు అయితే మాత్రం కొనసాగుతుంటుంది. ప్రభలను
చూసేందుకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ అందరూ కూడా పూర్తిగా మనం చూసుకుంటే కనుక అంటే ఈ జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థానికి సంబంధించి దేశంలో నలుమూలల నుంచి కూడా అంటే ఈ ప్రాంతానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నా ఎక్కడ జీవనం సాగించినా సరే ఈ ప్రబల తీర్థానికి అయితే మాత్రం హాజరవుతారు. ఈ ప్రబల తీర్థానికి హాజరైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభలను చూసేందుకు వచ్చి ఈ ప్రబల తీర్థంలో కూడా పాల్గొంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రబల తీరానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఇచ్చింది. 2023 రిపబ్లిక్ డే వేడుకల్లో ఒక ప్రత్యేకమైన శకటాన్ని కూడా ఈ ప్రబల తీర్థానికి ఏర్పాటు చేసి ప్రభలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి సంబరాలు కోనసీమలో చూడాలంటే ఈ ప్రబల తీర్థం అత్యంత ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లోనే ఈ 11 గ్రామాలకు సంబంధించిన 11 ప్రభలు కూడా జగ్గన్న తోటకు వస్తాయి. జగ్గన్న తోటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఊరేగింపుగా ఆయా గ్రామాలకైతే మాత్రం తీసుకెళ్తారు. ఈ విధంగా చేయడం వల్ల అయితే మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ గ్రామాల నమ్ముతారని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్, సతీష్, టీవీ, జగ్గన్న తోట నుండి.